ఈరోజు నేను మునగాకు పప్పు చేస్తున్నానండి. మన అమ్మమ్మ వాళ్ళు చేసి తినేవాళ్ళు, అందుకే వాళ్ళు అంత బలంగా ఉండేవాళ్ళండి. పుష్కలంగా పోషక విలువలు ఉండే మునగాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం రండి. ముందుగా 1/4 కిలో కందిపప్పు, 50 గ్రాముల పెసరపప్పు తీసుకొని బాగా కడిగి అందులో ఒక 1/4 స్పూన్ మెంతులు వేసి తగినన్ని నీరు పోసి 2 విజిల్స్ వచ్చాక పక్కలో పెట్టుకుందాం. మరో బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి కొన్ని, టమాటాలు ఒక 4 ఇలా కట్ చేసి పేస్ట్లా వచ్చేలా వేగనివ్వాలి. ఇప్పుడు మునగాకు కడిగి ఇందులో వేసి ఒక 3 మినిట్స్ వేగనిచ్చి ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసి కుక్కర్లో ఒక 1 విజిల్ పెట్టి దించుకొని ఎనిపి పక్కలో పెట్టుకోవాలి. మరో ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి చిటపటలాడాక తెల్లగడ్డ 2 ఇలా పొట్టు తీసుకొని వేసి అది బ్రౌన్ కలర్ వచ్చాక ఎండుమిర్చి, ఆనియన్ పెద్దది ఒక 2 ఇలా కట్ చేసి వేసి ఒక 2 నిమిషాలు కలిపి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మొదట మీకే వస్తుంది. ఇప్పుడు ఇంగవ కొంచెము, మిరప్పొడి కొద్దిగా, పసుపు పొడి కొద్దిగా, ఇది ఒక 1 మినిట్ కలిపి ఇప్పుడు ఎనిపి పెట్టుకున్న మునగాకు పప్పు ఇందులో వేసి తగినంత ఉప్పు, చింతపండు రసము కొద్దిగా వేసి బాగా తెల్లనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు రెడీ. రేపటికి వేరొక వంటతో కలుద్దాం. బాయ్.